హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అభిరామ్ రయ్య. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్వి కమ్యూనికేషన్స్. ఇప్పుడు మీరు వెనక బ్యాక్గ్రౌండ్ చూసుంటారు ఖచ్చితంగా. ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఖచ్చితంగా ఏంటి తెలుసా? నేను ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చేశాను. యాక్చువల్గా అది వైరల్ అవ్వలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను. ఈ వీడియో నేను చూసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. ఈ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను. అయితే మనము రాత్రి పడుకునేటప్పుడు మన మీద ఎవరో దెయ్యం వచ్చినట్టు, ఎవరైనా మనకు అరుస్తున్నట్టు, మన పేక నొక్కుతున్నట్టు అలాగ అనిపిస్తుంటుంది. యాక్చువల్గా మన మైండ్ చేసే ఒక చిన్న పని అన్నమాట అది. అదేంటంటే మనం కళ్ళలో పొరుగిట్టినట్టు కానీ తిన్నట్టు కానీ అలాగ ఉంటే మన బాడీ మూమెంట్లో ఉండడానికి అదొక లాక్ వేస్తుంది. అంటే ఒక కీ స్విచ్ లాంటిది అనమాట. అది కాస్త మైండ్ మనము నిద్రలో కళ్ళలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మన మైండ్ ఫ్రీ అయిపోద్ది, కానీ బాడీ ఫ్రీ అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కాస్త కాలు కానీ వేలు కానీ కొండరెప్పలు కానీ ఆడిస్తే మళ్ళీ మన బాడీ ఫ్రీ అయిపోతుంది. ఇది డీప్ స్లీప్లో ఉండేటప్పుడు మన మైండ్ చేసే పని అనమాట. అంటే మనం కళ్ళలో పొరిగెడుతుంటాం, కానీ మన బాడీ మూమెంట్లో ఉండకూడదు, తన్నేసి పడిపోతాం. ఎందుకంటే మీకు తెలుసు కదా, మనం పొడికే ఉంటాం. అది మ్యాటర్. దాన్ని మనమేమో దెయ్యం ఉంది, లేకపోతే ఏదో అమ్మోరం వచ్చింది, లేకపోతే ఇంకేదో మన మీదకి ఎవరో వచ్చారు, ఏదో చేస్తున్నారని కొంచెం మనం జడిసిపోతాం. అది కాస్త నాకు ఈ వీడియో చూడగానే ఫుల్ క్లారిటీ వచ్చింది. కాకపోతే ఇంతకుముందు గతంలో నేను వీడియో చేయడం జరిగింది. ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.